ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన బడ్జెట్ ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో ముచ్చటించిన ఆయన వచ్చే 2-3 ఏళ్లలో మరింత మెరుగైన బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, అసెంబ్లీ లాబీలో సీఎం మీడియాతో మాట్లాడారు కదా, ఏ విషయాలు చెప్పారు? పూర్తి సమాచారం ఏంటి? దాదాపు 10 నిమిషాలకు పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా పరిణామాల మీద మీడియాతో ముచ్చటించారు. ఇందులో ప్రధానంగా బడ్జెట్ అంశాలతో పాటు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలను ఆయన తన విశ్లేషణగా చెప్పారు. ఇందులో ప్రధానంగా చూస్తే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మెరుగైన బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పి ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చింది కూడా తామేనని ఒక ధీమాను సీఎం వ్యక్తం చేశారు. అలాగే ఏదైతే తన నివాసం వద్ద ఎమ్మెల్యేలు జరుగుతున్న భేటీలు ఉంటున్నాయో వాళ్ళకి సీల్డ్ కవర్ లో ఇచ్చే నివేదిక ద్వారా అద్దంలో వారిని చూపిస్తున్నానని చెప్పి ఆయన వెల్లడించారు. అలాగే ఎల్లుండి బిల్ గేట్స్ రాష్ట్రానికి వస్తున్న సందర్భాన్ని ప్రస్తావిస్తూ 3 సార్లు తన హయాంలో ఏపీకి బిల్ గేట్స్ తీసుకొచ్చిన ఘనత ఎంతో తృప్తిగా ఉందని చెప్పి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా చూస్తే ఈ తాజా పరిణామాలపై స్పందించారు. ఇందులో ప్రధానంగా బడ్జెట్ గురించి సీఎం తన స్పందన చెప్తూ ఏదైతే వైసీపీ విధ్వంసం నుంచి కోలుకోవాలంటే ఇంకాస్త సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతున్నామని, సమస్యలు అయితే ఇంకా చాలానే ఉన్నాయని చెప్పి ఆయన వివరించడం జరిగింది. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ అనేది వారసత్వంగా వస్తోందని చెప్పి ఆయన వెల్లడించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రస్తుతం ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మేనేజ్ చేసుకుంటూ రాష్ట్రాన్ని గట్టెక్కిస్తున్నామని చెప్పి ఆయన వివరించారు. వ్యవసాయం నుంచి ఎక్కువ ఆదాయం రావాలని, అలాగే సేవా రంగంలోనూ ఆదాయం పెరగాలని కూడా సీఎం ఆకాంక్షించారు. మన రాష్ట్రంలో ఏదైతే ఒంగోలు పాలకు అలాగే అనంతపురం పండుకు ఎంతో డిమాండ్ ఉందని చెప్పి వెల్లడించిన సీఎం ఈ రెండింటికి ఉన్నంత రుచి దేశంలో మరెక్కడా లేదని చెప్పి కూడా ఆయన వెల్లడించడం జరిగింది. వచ్చే 2-3 ఏళ్లలో కూడా మరింత మెరుగైన బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పి కూడా సీఎం ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు పూర్తిగా రాష్ట్రం గాడిలో పడుతుందనే ఒక ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. 2-3 ఏళ్లలో అమరావతికి ఒక రూపు వస్తుందన్న ఆయన ప్రస్తుతం అమరావతి దారులని జాతీయ రహదారికి అనుసంధానిస్తున్నామని, ఈ రాకపోకలు పెరిగి ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పి ఆయన వివరించారు. పశ్చిమ బైపాస్ వల్ల ఇప్పుడే అమరావతికి యాక్సెస్ పెరిగిందన్న సీఎం ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు అలాగే ఔటర్ రింగ్ రోడ్డు వల్ల యాక్సెస్ మరింత పెరిగే అవకాశం ఉంటుందని కూడా వెల్లడించారు. అలాగే ఏదైతే తన ఎమ్మెల్యేలతో నిర్వహిస్తున్న మీటింగ్లు, అలాగే రాత్రి మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న డిన్నర్ మీటింగులకు సంబంధించి కూడా సీఎం తన అభిప్రాయాలను పంచుకోవడం జరిగింది. ఏదైతే 95-96 మాదిరిగా అలాగే అయితే నిక్కచ్చిగా ఉన్నారో అదే నిక్కచ్చిగా అప్పుడు ఉంటున్నానని చెప్పి సీఎం చెప్పడం జరిగింది. అలా లేకపోతే తాను చెప్పిన సూచనలు కూడా ఎమ్మెల్యేలు పాటించకపోతే వారికే నష్టం అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తం 9 పారామీటర్లలో సర్వే చేయించి వారికి నివేదిక ఇస్తున్నట్లు కూడా వెల్లడించారు. వారికి తెలియని ఇంకొన్ని పారామీటర్లు కూడా తన వద్ద ఉన్నాయన్నారు. లోకేష్ పని లోకేష్ చేసుకుంటూ వెళ్తే తన పని తాను చేసుకుంటున్నానని చెప్పి సీఎం అన్నారు. అలాగే నేతలతో మానవీయ సంబంధంతో పాటు మోటివేషన్ ఈ రెండు కూడా భయం భక్తిలా ఉండాలని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే మంగళగిరి చీరలకు లోకేష్ బాగా బ్రాండింగ్ కల్పిస్తున్నారని చెప్పి కూడా సీఎం ప్రశంసించారు. వీటితో పాటుగా ఏదైతే రాయలసీమకు సంబంధించి కూడా సీఎం చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఏదైతే రాయలసీమ హార్టికల్చర్ హబ్ కు 30,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించడం పట్ల ఎమ్మెల్యేలంతా సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలతో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు కూడా సీఎం ఛాంబర్ వద్దకు వెళ్లి ఆయనకి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఇదే విషయాన్ని కూడా సీఎం మీడియాతో కూడా పంచుకున్నారు. ఎమ్మెల్యేలంతా ఆనందంగా ఉన్నారని, దీనివల్ల ప్రజలకు లాభం జరుగుతుందని చెప్పి ఆయన వివరించడం జరిగింది. ఒకప్పుడు ఏదైతే పశువులకు నీరు కూడా రాయలసీమలో దొరికేది కాదని చెప్పి ఆయన గుర్తు చేశారు. ప్రధానంగా అనంతపురం ప్రాంతంలో ఈ రైల్లో కూడా పశుగ్రాసం నీళ్లు పంపిన సందర్భాలు ఉన్నాయని చెప్పి కూడా సీఎం గుర్తు చేస్తున్నారు. 2014-19 మధ్య కూడా రెయిన్ గన్స్ ద్వారా పంటలను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా ఆయన వివరించారు. అప్పుడే హంద్రీ నివారణ సీరియస్ గా తీసుకున్నామన్న చంద్రబాబు ఇప్పుడు పూర్తి చేసే ఫలితాలు చూస్తున్నామని చెప్పి కూడా వెల్లడించారు. అలాగే దేశంలోనే ఉత్తమమైన పండ్లు రాయలసీమ నుంచి వస్తున్నాయని చెప్పి కూడా ఆయన అన్నారు. అక్కడ పండే దానిమ్మకు మంచి డిమాండ్ ఉందని కూడా వెల్లడించారు. హైదరాబాద్ లో ఒకప్పుడు జూబ్లీ హిల్స్ దాటితే మొత్తం అడవిలా ఉండేదని చెప్పి ఆయన వివరించడం జరిగింది. ఏదైతే 82లో జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ఉంటున్న ఇంటి స్థలంలోనే తనకి ఇల్లు కట్టిస్తానని ఎన్టీఆర్ చెప్పిన సందర్భాలు నాటి పరిణామాలను కూడా సీఎం గుర్తు చేసుకున్నారు. ఏదైతే అప్పుడు తన మంత్రిగా ఉండి స్థలం దోస్తానికి వెళ్తే మొత్తం అక్కడ అడవిలో ఉన్నందున అక్కడికి ఆటోలు కూడా రావని తెలిసి ఎన్టీఆర్ తో ఆ ఇల్లు తనకు అక్కడ ఇల్లు వద్దని చెప్పి సున్నితంగా తిరస్కరించిన మాటను సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడ బాలకృష్ణకు ఇల్లు కట్టించి ఇచ్చారని, 4 ఏళ్లలోనే అక్కడ పరిస్థితులు చాలా మారిపోయాయని చెప్పి కూడా వివరించారు.
సినీ హీరోగా బిజీగా ఉంటూ బాలకృష్ణ చెన్నైలో ఉన్నప్పుడు తాను 4 ఏళ్ళు అదే ఇంట్లో ఉన్నానని, తర్వాత అక్కడికి జూబ్లీ హిల్స్ కి అక్కడ సమీపంలోనే తన ఇల్లు పూర్తయ్యాక అక్కడికి మారినట్లు వెల్లడించారు. అమరావతిలోనూ అలాంటి విప్లవాత్మక అభివృద్ధి గణనీయంగా ఉంటుందని చెప్పి ఇక్కడ ఒక ఆశాభావం వ్యక్తం చేశారు. అలాంటి మార్పులే హైదరాబాద్ లో ఏదైతే ఒక 4-5 ఏళ్లలో గణనీయ మార్పులు చోటు చేసుకున్నాయో 80-90 దశకం మధ్యలో, అలాంటి గణనీయ మార్పులు ఇప్పుడు అమరావతిలోనూ చోటు చేసుకుంటాయని చెప్పి సీఎం వివరించారు. అలాగే ఎల్లుండి బిల్ గేట్స్ రాష్ట్రానికి వస్తున్న పరిణామాలను కూడా సీఎం వివరించారు. ఏదైతే తొలిసారి మొత్తం బిల్ గేట్స్ ను రాష్ట్రానికి 3 సార్లు తీసుకొచ్చిన ఘనత తనకు దక్కుతుందని అదొక డెస్టినీగా ఆయన అభివర్ణించారు. తొలిసారి హైటెక్ సిటీ కోసం బిల్ గేట్స్ ను తీసుకురాగా, రెండోసారి విశాఖ 2017లో అగ్రిటెక్ సదస్సుకు వచ్చారని చెప్పి గుర్తు చేశారు. ఇప్పుడు సంజీవిని పథకం కోసం ఏదైతే మిలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలో ప్రతి పేదలకి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ సంజీవిని పథకాన్ని తీసుకొస్తున్నామని చెప్పి సీఎం ఇటీవల సభల్లో కూడా పదే చెప్తూ వస్తున్నారు. దానిలో భాగంగానే బిల్ గేట్స్ రాష్ట్రానికి వస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలోని సీఎం కార్యాలయంలో ఉన్న ఆర్టీజీఎస్ కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం రూపొందించామని చెప్పి కూడా సీఎం వెల్లడించారు. చందు, రైట్, ధన్యవాదాలు కృష్ణ.